జగతాం గురవో నిత్యం శంకరాచార్యరూపిణః స్మరణే మోక్షదాతారః కామకోటిమఠేశ్వరః శ్రీచంద్రశేఖర జయశంకర విజయ సంజ్ఞికాః ఆవామింద్ర సరస్వత్యో వంతు మూర్తిత్రయాత్మకాః. బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి జీవుడు దేవుడు ఒక్కడే అనే దివ్య సూత్రాన్ని లోకానికి అందించి ఆర్షధర్మానికి సముజ్వల భాస్కరుడిగా అవతరించారు జగద్గురువు ఆదిశంకరాచార్యులు. దైవాన్ని అన్నింటిలోనూ అందరిలోనూ దర్శించేందుకు జీవునికి మాయ అడ్డుపడుతోంది. ఆ మాయా వలయాన్ని ఛేదించడానికి భక్తి, జ్ఞాన, యోగ, వైరాగ్యాలు మానవునికి సహాయపడతాయి. అద్వైత సిద్ధాంతానికి లోతులకు వెళ్లే కొలది ఆసక్తిని పెంచే గుణం ఉంది. మనిషి తరించడానికి కావలసినదంతా అద్వైతం ఆవిష్కరించింది. అలాంటి అద్వైతానుభూతిని భారతీయ ఆధ్యాత్మిక జగత్తుకు అమూల్యమైన కానుకగా అనుగ్రహించిన అపర శంకరులు ఆదిశంకరాచార్యులు. శంకర భగవత్పాదులు అద్వైత ఆచార్య పరంపరను కొనసాగించడానికి, బ్రహ్మ విద్యా ప్రచారానికి భరతఖండంలో నలుమూలలా పర్యటించి అనేక విద్యాస్థానాలను ఏర్పరచి ఆ విద్యాస్థానాలకు తమ ముఖ్య శిష్యుల్ని అధిపతులుగా నియమించారు. చివరగా దక్షిణాదిన ఏకైక మోక్షస్థానంగా భావించే కాంచీపుర మహాక్షేత్రంలో షణ్మత ప్రతిష్ఠాపన చేశారు. కామకోటి నిలయంగా కీర్తించే శ్రీ కామాక్షి సన్నిధిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. సర్వజ్ఞ పీఠాధిరోహణాన్ని చేసి 482 సంవత్సరాలు కంచిలోనే నివాసం ఏర్పరచుకున్నారు. శంకర భగవత్పాదుల వారి ఆధ్యాత్మిక పరివ్యాప్తికి కంచి కేంద్రస్థానమయ్యింది. అవిచ్ఛిన్న పరంపరలో విరాజిల్లుతోన్న శ్రీ శంకర భగవత్పాదాచార్య మూలాంనాయ సర్వజ్ఞపీఠం శ్రీ కంచి కామకోటి సంస్థానంగా వర్ధిల్లింది. ఈ పీఠానికి ప్రథమ అధిపతులుగా ఉన్న శంకర భగవత్పాదులు దేశంలో వివిధ మత విశ్వాసాలకు, సకల సంస్కృతులకు కాణాచి అయిన కాంచీపురంలో నివసిస్తూ శంకరుడిలో సంలీనమయ్యారు. మోక్ష విద్యకు మూలపీఠం కంచి క్షేత్రంలో భాసిల్లే కామకోటి పీఠం. సకల విద్యలకు పట్టుగొమ్మైన కామాక్షీదేవి, ఏకామ్రనాథుడు, వరదరాజ పెరుమాళ్ కొలువైన దివ్యస్థానం కంచి. ఈ ముగ్గురిని దర్శించుకోవడంతో పాటు సద్గురు సేవాభాగ్యం పొందాలంటే కామకోటి పీఠాన్ని దర్శించుకోవాల్సిందే. ధార్మిక ప్రబోధంతో పాటు అనితర సాధ్యమైన సేవా కార్యక్రమాలను చేపట్టి కంచి కామకోటి పీఠం జగద్గురు స్థానీయమై వర్ధిల్లుతోంది. జగత్కామ కళాకారం నాభిస్థానం భువఃపరం పదపద్మస్య కామాక్ష్యాః మహాపీఠముపాస్మహే. సమస్త భూమండలానికి నాభిస్థానం కాంచీపుర క్షేత్రం. అక్కడ కొలువైన కామాక్షీదేవి పదసన్నిధిలో ఆదిశంకరులు స్థాపించిన కామకోటి మహాపీఠం 2500 సంవత్సరాల నుంచి భారతావనికి ధర్మ మార్గాన్ని ప్రబోధించడంలో కీలక భూమిక పోషిస్తోంది. ఆస్తికులకు, ఆధ్యాత్మిక పిపాసులకు, ముముక్షువులకు మోక్ష మార్గదర్శనం చేస్తోంది. ఆదిశంకరుల ఆఖరి మజిలీగా తన ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అంతిమ గమ్యంగా కంచిని ఎంపిక చేసుకోవడాన్ని బట్టి ఈ ప్రదేశ ప్రాముఖ్యాన్ని అవగతం చేసుకోవచ్చు.
ఆనాటి పరిపాలకుడు రాజసేనుడి ఆధ్వర్యంలో ఏకామ్రనాథ, కామాక్షి, వరదరాజ పెరుమాళ్ ఆలయాల్ని ఆదిశంకరులే పునర్నిర్మాణం చేయించారు. కైలాసనాథుడైన మహాదేవుడు స్వయంగా అనుగ్రహించి ఇచ్చిన స్ఫటికలింగాలలో ఒకటైన యోగలింగాన్ని, శ్రీచక్ర మేరువును భగవత్పాదులు ఇక్కడ ప్రతిష్ఠించారు. శంభోర్మూర్తి చరతి భవనే శంకరాచార్య రూప. కాలటి అని కేరళ దేశంలో ఆయన అవతారం చేసి 32 వయసు లోపల యావత్ భారతం వారు సంచార పూర్తి సమయంలో కంచికి వచ్చి శ్రీచక్రం స్వయమాలిఖత్ అని కామాక్షం వారి యొక్క సన్నిధిలో శ్రీచక్ర ప్రతిష్ట స్వయంగా చేసి ఆ కంచి కామకోటి పీఠం ద్వారా ధర్మ ప్రచారం చేయటానికి వారే మొదటి గురువు గారుగా ఉండి అప్పటి నుంచి వస్తున్న ఆ పీఠంలో 68వ పీఠంగా మన శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, తర్వాత శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు అని వందే గురు పరంపర అని ఆ గురు పరంపర ద్వారా మన దేశం యొక్క ఉన్నతి కోసము అనేక ధార్మిక కార్యక్రమాలు, విద్య, వైద్యం, వేదం అని భౌతిక విద్యని గ్రామీణ ప్రజలకి మంచిగా నేర్పించాలి, భక్తిపూర్వకమైన విద్యని అందించటము, వైద్యం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పి శంకర నేత్రాలయాన్ని ప్రసిద్ధంగా మీకు కంటి ఆసుపత్రులు, నేత్రాలయాలు 10-12 చాలా ఉన్నాయి. ఒక రాజ్యానికి కనీసం ఒక ఐ హాస్పిటల్ అనే ఒక ఉద్దేశ్యంతో ఆ సేవ కంచిపీఠం అందిస్తుంది. అలా వైద్య రంగంలో హిందూ హాస్పిటల్స్, హిందూ మిషన్ హాస్పిటల్స్ అని పెట్టి హార్ట్ ఆపరేషన్స్ అది కూడా జరుగుతున్నాయి. శంకర హార్ట్ ఫౌండేషన్ అని పెట్టి ఆ శంకర హార్ట్ ఫౌండేషన్ ద్వారా తక్కువ ఖర్చుల్లో హార్ట్ ఆపరేషన్స్ కోసం వసతులు డాక్టర్స్ సేవాభావంతో అది చేస్తున్నారు. భారతీయ సనాతన ధర్మంలో కంచి మఠం స్థాపన ఒక మేలి మలుపు. 482 సంవత్సరం వైశాఖ పౌర్ణమి నాడు ఆదిశంకరులు ఈ మఠాన్ని స్థాపించారు. తొలి పీఠాధిపతిగా తానే బాధ్యతల్ని స్వీకరించి శివైక్యం చెందే వరకు కొనసాగారు. తర్వాత సురేశ్వరాచార్యులు, ఆపై సర్వజ్ఞాత్మానందేంద్ర సరస్వతి పీఠాధిపత్యం వహించారు. కంచి కామాక్షిదేవి దివ్యానుగ్రహంతో పలుకులు నేర్చి మోక పంచశతిని రచించిన మోక శంకరులు కంచిపీఠానికి 20వ పీఠాధిపతి. ఆదిశంకరుల తరువాత అంతటి ఖ్యాతి గడించారు అభినవ శంకరులు. 38వ కామకోటి పీఠాధిపతిగా అభినవ శంకరులు కీర్తి గడించారు. కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి సర్వజ్ఞ శంకరులుగా ప్రఖ్యాతిగాంచారు. 18వ శతాబ్దంలో కామకోటి 62వ పీఠాధిపతి హయాంలో స్థానికంగా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. తమిళనాట యుద్ధాలతో సామాజికంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తరువాత కంచి ఆచార్యులు కుంభకోణంలో శంకర మఠాన్ని ఏర్పరిచి అక్కడికి కంచి మఠాన్ని తరలించారు. అక్కడి నుంచే పీఠ వ్యవహారాలను కొనసాగించారు. 63వ పీఠాధిపతి సారథ్యంలో కంచిలో కామాక్షి ఏకామ్రనాథేశ్వర స్వామి ఆలయానికి కుంభాభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. కంచి కామకోటి జగద్గురు పరంపరలో 68వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, స్వామినాథన్ అనే పూర్వాశ్రమ నామం ఉన్న పరమాచార్య స్వామి తన 13వ ఏటనే అంటే 1907వ సంవత్సరంలో కంచి కామకోటి పీఠాన్ని అధిష్ఠించారు. ఆయన ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, చారిత్రకుడు, పరిశోధకుడు, శాస్త్రవేత్త, జ్యోతిష నిపుణులు. నిండు నూరేళ్లు ధర్మాచరణకు నిలువెత్తు నిదర్శనంగా ఆయన నిలిచారు. భారతదేశాన్ని 2 సార్లు పాదయాత్ర చేసి ధర్మదీపాలను సర్వత్రా ప్రజ్వలింపచేసిన మహనీయులు. 8 దశాబ్దాల పాటు దక్షిణ భారతదేశానికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేశారు.
విశేష వ్యక్తిత్వ సంపదతో సంశయాత్ముల సందేహాల్ని నెరవేర్చే సరస్వతీ సదనంగా ఆయన ఖ్యాతి గడించారు. తన 21వ ఏట స్వామి ప్రభుత్వ సంరక్షణాధికారి నిర్వహణలో ఉన్న పీఠాన్ని తన ఆధిపత్యంలోకి స్వీకరించారు. 80 సంవత్సరాల పాటు కంచి కామకోటి పీఠాధిపత్యాన్ని వహించారు. అప్పటి వరకు కేవలం ధార్మిక ప్రచారానికి మాత్రమే పరిమితమైన కామకోటి పీఠ సేవల్ని అనేక రంగాలకు విస్తరించారు. దేశవ్యాప్తంగా వేద పాఠశాలల్ని ఏర్పాటు చేశారు. ప్రజారోగ్యం కోసం వైద్యశాలల్ని నెలకొల్పారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి నడిచే దైవంగా పూజలందుకున్నారు. స్వామి ధార్మికంగా హిందూ ధర్మపీఠానికి అధిపతి అయినా లౌకిక జీవితాలకు సంబంధించినంతవరకు మతాతీతంగా వ్యవహరించారు. ధర్మ ప్రబోధమే దీక్షగా స్వీకరించిన స్వామివారు కేవలం మతపరమైన ఉపదేశాలకే పరిమితం కాకుండా శిష్యుల వ్యక్తిత్వం మెరుగుపడేందుకు సహకరించే సలహాలను, సూచనల్ని ఇచ్చేవారు. ధర్మనిష్ఠ, వ్రతదీక్ష, సంప్రదాయ పోషణలతో ఆధ్యాత్మిక విధులకు, జిజ్ఞాసువులకు కదిలే విజ్ఞాన సర్వస్వంగా ఆయన ప్రకటితమయ్యారు. కంచి కామకోటి మఠం విశేష ఖ్యాతిని పొందడంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కీలక భూమిక పోషించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కంటే ముందుగానే మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ చట్టం చెయ్యాలని కోరుతూ తమ భక్తుల ద్వారా చంద్రశేఖరేంద్ర పరమాచార్య స్వామి వినతిపత్రాన్ని సమర్పించారు. తమ వారసునిగా శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిని 1954వ సంవత్సరంలో ఎంపిక చేసుకున్నారు. ఆయన ద్వారా కంచి కామకోటి పీఠం మరింతగా విస్తరించింది. ఆయన 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో నేటి పీఠాధిపతి అయిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిని 1983లోనే ఎంపిక చేసి తాము పరమాచార్యులయ్యారు. శతవసంతాల పాటు అకుంఠితమైన ధర్మాచరణతో మహోన్నత సందేశాలను జాతికి అనుగ్రహించిన పరమాచార్య స్వామి 1994 సంవత్సరం జనవరి 8వ తేదీన సిద్ధి పొందారు. ఆదిశంకరుల స్మృతి చిహ్నాల్ని నిర్మింపచేయటంలో కంచి కామకోటి పీఠం 69వ పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి చూపిన చొరవ ప్రశంసనీయం. వారణాసి, ఓంకారేశ్వరం, శ్రీశైలం, పూరి వంటి చోట్ల ఆదిశంకరులు నడయాడిన ప్రదేశాలను గుర్తించి శిలాఫలకాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కంచి కామకోటి పీఠపాలిత దేవస్థానాలను నిర్మింపచేశారు. ఆలయాలతో పాటుగా సేవా కార్యక్రమాలను కూడా చేపట్టి కంచి కామకోటి పీఠ ప్రాభవాన్ని కొనసాగించారు. జయేంద్రుల ఉత్తరాధికారిగా బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం కంచి కామకోటి పీఠాధిపత్యాన్ని విజయేంద్ర సరస్వతి స్వామివారు నిర్వహిస్తున్నారు. ధర్మకేంద్రం, భక్తి కేంద్రం, కర్మకేంద్రం వంటి సంస్థల్ని స్థాపించి విజయేంద్ర సరస్వతి స్వామి సనాతన ధర్మ పురోగతికి విశేష కృషి చేస్తున్నారు. కంచి కామకోటి పీఠం కేవలం ఆధ్యాత్మిక ప్రచారానికే పరిమితం కాకుండా విద్య, వైద్య, ఆరోగ్య, శాస్త్ర పరిశోధన, సామాజిక అభ్యున్నతి, నైపుణ్యాభివృద్ధి విషయాలపై మొదటి నుంచి విశేషంగా దృష్టి సారిస్తోంది. ఆ నేపథ్యంలోనే ఎన్నో సంస్థలు దేశవ్యాప్తంగా సాకారమయ్యాయి. కంచిలో కామకోటి పీఠం ఆధ్వర్యంలో వేద పాఠశాల, శైవ ఆగమ పాఠశాల, వైదిక విద్యా వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్నాయి.
ఈ క్షేత్రంలోనే శ్రీపీఠం గోశాలను, శిల్పకళా పాఠశాలను, శ్రీ శంకర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను, శ్రీ దండపాణి ఓరియంటల్ ఉన్నత పాఠశాలను నిర్వహిస్తూ సమున్నతమైన నాణ్యమైన విద్యను విద్యార్థులకు కంచిపీఠం అందిస్తోంది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక దేవాలయాలను కంచి కామకోటి మఠం నిర్వహిస్తూ ఆధ్యాత్మిక భావ పరిమళాలను వెదజల్లుతోంది. మన ధర్మ సంస్కృతి కోసము చతుర్వేదములు, తర్వాత శాస్త్రము, తర్కము, మీమాంస, న్యాయం, సంస్కృత భాష, శాస్త్రీయ సంగీతము, యోగాభ్యాసం, అలా ధర్మ మార్గంలో, సంస్కృతి మార్గంలో మన మానవ జీవితం అందంగా ఉండటానికి, సాత్వికంగా ఉండటానికి అలాంటి కార్యక్రమాలు, ప్రాచీన దేవాలయ జీర్ణోద్ధారణ, ఈ గ్రామీణ క్షేత్రంలో ఉండే మందిరాలకి ధూపదీప నైవేద్య వ్యవస్థ, ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా ఆసేతు సీతాచలం ఉండే అన్ని టెంపుల్స్ని కూడా సేవా కార్యక్రమంతో, సంస్కృతి కార్యక్రమంతో మనం వాళ్ళు సిద్ధం చేసి కంచిపీఠం తరఫున నాదస్వర పాఠశాల ఒక 150 విద్యార్థులకి ఉచితంగా వారికి లౌకిక విద్యని నేర్పిస్తూ, దాంతోపాటు శాస్త్రీయ సంగీతం, సన్నాయి నేర్పించటం, డోలు నేర్పించటం అవుతుంది. అది పుత్తూరు పక్కన కార్వేట్ నగర సంస్థానం ఆ ఊర్లో పెట్టాము. ఇంకా ముక్కామల అని గోదావరి జిల్లాలో అక్కడక్కడ. అలా కంచిలో శిల్పశాస్త్ర పాఠశాల. అలా మన భారతీయ కళారంగంలో నైపుణ్యం పుణ్యం అనే ఒక ఉద్దేశ్యంతో మన యొక్క ప్రతిభ ఏమి, మన యొక్క ప్రజ్ఞ అనేది ఏమి, మన యొక్క సంకల్పాలు, ఈ భారతదేశ మన ఈ సనాతన సంస్కృతికి చెందిన వారి యొక్క సంకల్పాలు ఏముంటాయి, సత్సంకల్పాలు, సత్య సంకల్పాలు, సాత్విక సంకల్పాలు అని ఆ సంకల్పం కోసం ప్రకల్పాల్ని పీఠం ద్వారా ఏర్పాటు చేయటం అవుతుంది. అన్నిటికీ ముఖ్యమైన ఉద్దేశ్యం సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ శంకరాచార్య జయేంద్ర సరస్వతి మహావిద్యాలయం ఆధునిక సాంకేతిక విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది. మఠం ఆధ్వర్యంలోని నిత్యాన్నదాన సత్రం కామాక్షిదేవి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్నప్రసాదాన్ని ఉచితంగా అందిస్తోంది. కామకోటి పీఠం నేత్ర చికిత్స, రక్తదానం, పశువైద్య శిబిరాల్ని విస్తృత స్థాయిలో నిర్వహిస్తూ సామాజిక అభ్యున్నతికి పాటుపడుతోంది. పురాతన తాళపత్రాల, ఆధ్యాత్మిక గ్రంథాల పరిరక్షణ కోసం కంచిపీఠం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజల అవసరాలను గమనంలోకి తీసుకుని 1994 సంవత్సరంలో శంకరదేవ్ నేత్రాలయను స్థాపించింది. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన నిపుణులైన వైద్యులతో, అత్యున్నత స్థాయి సాంకేతిక సౌకర్యాలు, సాధనా సంపత్తితో, నామమాత్రపు రుసుముతో అన్ని రకాల సామాజిక వర్గాలకు వైద్య సేవల్ని ఈ సంస్థ అందిస్తోంది. 8 ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు ఈ వైద్యాలయం ద్వారా ప్రయోజనాల్ని పొందుతున్నారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో పీఠం ఆధ్వర్యంలో శ్రీ కంచి కామకోటి విద్యాభారతి పాఠశాలను స్థాపించారు. దక్షిణ కోల్కతాలో పీఠం నెలకొల్పిన వైద్యశాల ఉచిత వైద్య సేవల్ని అందిస్తోంది. సిక్కింలోని గ్యాంగ్టక్కు సమీపంలోని రాణీపూల్లో శివ పంచాయతన ఆలయాన్ని కంచిపీఠం నిర్మించింది. 2013లో ఇక్కడ వేద పాఠశాలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీమఠ శాఖల ద్వారా దేశమంతటా అనేక ధార్మిక, సాంస్కృతిక, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి వారి సర్వతోముఖాభివృద్ధికి కంచిపీఠం నిరంతర కృషి చేస్తూనే ఉంది. ప్రస్తుతం 70వ పీఠాధిపతులైన జగద్గురు పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఆర్షధర్మ ఉద్దీపన చేస్తున్నారు.
దేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక పునాదుల్ని పటిష్టం చేయడానికి అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేటి యువత దేశ స్వధర్మ స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశగా వారిలో దేశ సాంస్కృతిక భాషాపరమైన ఆధ్యాత్మిక సంప్రదాయాల పట్ల ఆసక్తి కలిగించాలని విజయేంద్రులు అభిలషిస్తున్నారు. సత్యం, ధర్మం, త్యాగం, శ్రద్ధ, భక్తి, జ్ఞానం వంటివి అనుసరించడం ద్వారా మన ఘనవారసత్వాన్ని కొనసాగించాలని యువతకు విజయేంద్ర సరస్వతి స్వామి పిలుపునిచ్చారు. కళ, సంస్కృతి, మానవీయ విలువలు సమష్టి చైతన్యంతో జాతి సుహృద్భావంతో మెలగడానికి యువతరం నడుం బిగించాలని స్వామీజీ ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి అయిన ఈ దివ్యధాత్రి భారత జనయిత్రి సమగ్ర అభివృద్ధి సాధిస్తే భువిలో మానవీయ విలువలు వర్ధిల్లుతాయని, తద్వారా విశ్వశ్రేయస్సు సాధ్యమవుతుందని స్వామివారి పరిపూర్ణ విశ్వాసం. కంచి కామకోటి పీఠంలో నిత్యం ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. మహా త్రిపుర సుందరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి త్రికాల పూజ, పూర్వ పీఠాధిపతుల అధిష్టానాలతో పూజలు, భిక్షావందనం, పాదపూజ, ద్రవ్య సమర్పణ, వ్యాసపూజ, పూర్వ పీఠాచార్యుల ఆరాధనలు, వేద పారాయణం, జపయజ్ఞాలు, హోమాలు కొనసాగుతాయి. ఇక విశేష సందర్భాలలో, పర్వదినాలలో, శంకర జయంతి వంటి అవతార మహోత్సవాలలో ప్రత్యేక కార్యక్రమాలను మఠం ఏర్పాటు చేస్తుంది. వేద, శైవాగమ, శాస్త్ర, వైఖానస, పాంచరాత్ర, తంత్ర విద్యావేత్తలకు, ఆచార్యులకు సన్మాన సత్కారాలను నిర్వహించి వారికి ఆర్థిక సహకారం అందించడం, సంగీత కళాకారుల్ని, ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని సత్కరించి వారికి ఆర్థికంగా సాయం చేయడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం, సంప్రదాయ విద్యతో పాటు ఆధునిక విద్యను సైతం పాఠశాలలో అందించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ కంచి కామకోటి పీఠం సామాజిక అభ్యున్నతికి సర్వదా విశేషమైన సేవలు చేస్తోంది. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదాధ్యయనం చేయడమే కాదు, వేదాలలో చెప్పిన విధంగా జీవిస్తూ మానవీయ విలువల్ని సర్వదా ఆచరించాలి అని ఆదిశంకరులు ఉద్బోధించారు. జగద్గురువుల అభిమతానికి తగిన రీతిలో కంచి కామకోటి పీఠం వేద విహితమైన కర్మాచరణను విస్తృతంగా పరివ్యాప్తం చేస్తూ ఆర్షధర్మ వ్యాప్తికి, సంరక్షణకు అనితర సాధ్యమైన రీతిలో కృషి చేస్తోంది. జ్ఞానయోగమే కైవల్యమని ఆదిశంకరులు అందించిన దివ్య సూత్రాన్ని స్వీకరించి సర్వజ్ఞత్వంతో సర్వదా సనాతన ధర్మ ప్రచోదనాన్ని చేస్తూ పరిఢవిల్లుతోంది. హైందవ ధార్మిక సంస్కృతికి సజీవ ప్రతీకగా కంచిపీఠం భాసిస్తోంది. ఆర్షధర్మ ప్రచార సాధనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.